షవర్మా అనే ఫుడ్ హైదరాబాద్లో దొరుకుతుంది. ప్రజెంట్ హైదరాబాద్ టేస్ట్ చేసిన ఇందులో చికెన్ షవర్మా అంట. సో ఇందులో ఎక్కువ ఏముందంటే చీజ్ అంటే నెయ్యి లాంటిది ఒక ఉంటుంది, కొంచెం నెయ్యి లెక్కన ఉంటుంది కానీ నెయ్యి కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ ముక్కలు ఉంటాయి. దీంతోపాటు పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ ఉంటుంది. పన్నీర్ మనం కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మనం కొరికేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ఫీల్ అవ్వచ్చు. చికెన్ ఓకే కానీ కొంచెం ఉడికితే బాగుండు. ఇదంతా మైదా పిండితో చేసిన మైదా రొట్టె అనమాట. రొట్టె కూడా కొంచెం కాల్చాల్సి ఉండే, కొంచెం పచ్చిగా ఉంది. చూడవచ్చు వైట్ కలర్ లెక్క రొట్టె మీద రొట్టె టేస్ట్లో చూడవచ్చు కదా. సో ఇట్లా ఉండొద్దు అనమాట. రొట్టె అనేది పూర్తిగా ప్రాపర్గా గాలి ఉంటే మాత్రం ఇట్లా రాదు, మొత్తం బ్రౌన్ కలర్లో వస్తుంది. సో కొంచెం కాల్చాల్సి ఉంటుంది, పచ్చిగా చేసేది దీన్ని. ఏ ఫుడ్ అయినా సరే పూర్తిగా ఉడికినా పర్వాలేదు, లేకుంటే అసలు ఉడకకపోయినా పర్వాలేదు, కానీ ఇలా సగం సగం మధ్యలో అటు ఉడికి ఇటు ఉడకక ఉంటే మాత్రం ఆరోగ్యానికి అయితే అస్సలే మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే షవర్మాలో కొంచెం ఉప్పు టేస్ట్ అనిపిస్తూ ఉంది. అండ్ ఉప్పు కొంచెం ఎక్కువ వేసినట్టు. కానీ వీళ్ళు ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళు ఉప్పు ఎక్కువగా వాడతారు కాబట్టి డైరెక్ట్ మన ఇంట్లో వాడేలాగా ఉప్పు అయితే వాడరు. ఉప్పు ప్లేస్లో ఉప్పుకు సంబంధించిన వేరే ఏదైనా కెమికల్స్ వాడతారు. అంటే మందని చెప్పచ్చు సింపుల్గా. అంత హెల్త్ మంచిది కాదు. ఉప్పు కొంచెం ఎక్కువ తిన్న మోషన్స్తో హెల్త్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఖరాబ్ అయ్యి మంచిగా అయిపోతుంది. కానీ వీళ్ళు ఈ రెస్టారెంట్ వాళ్ళు, హోటల్ వాళ్ళు వాడే ఫుడ్లో ఇది ఉంటుంది. ఉప్పు ప్లేస్లో కానీ కారం ప్లేస్లో కానీ మందులు అయితే వాడతారు. అదంత మంచిది అయితే కానే కాదు హెల్త్కి. సో నేను కూడా ఫస్ట్ టైం తిన్న షవర్మా అనేది. సో ఇదైతే ఇట్లా ఉంది లోపల. దీని చుట్టూ ఒక పేపర్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇట్లా పట్టుకొని వచ్చే దానికి. ఇట్లా పట్టుకొని మనం దీంట్లో కింద చేసుకుంటూ ఇక్కడ తినేయచ్చు. ఇక ఇది ఒక ఆయిల్ పేపర్ లాంటిది. సో ఇలాంటివి చిన్నపిల్లలకైతే మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే ఇది తినడం వల్ల మనిషికి ఫ్యాట్ అంటే కొవ్వు లాంటిది తక్కువ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఫాస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే నూడిల్స్ కంటే డేంజర్ అని చెప్తాను నేనైతే దీన్ని. ఈ షవర్మా లాంటిది చిన్నపిల్లలకైతే అసలుకే మంచిది కానీ కాదు. చుట్టూ క్లోజ్ చేసేసారు ఇట్లా కింద వైపు, పై వైపు ఇట్లా పేపర్తో వస్తుండే మొత్తం. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే షవర్మాలో చికెన్ ముక్కలు కొంచెం ఉడికి ఉప్పు అనేది అంతలా ఉండకపోతే బాగుంటుండే. కొంచెం స్పైసీ ఉంటే బాగుండేమో అని ఆలోచన. కొంచెం తీయగా అనిపించింది నాకైతే. ఇది ఫస్ట్ టైం తింటున్న వాళ్ళకి అసలు నచ్చకపోవచ్చు మేబీ, కానీ సిటీ వాళ్ళకి అయితే అలవాటు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్లేదు. అండ్ పన్నీర్ కూడా కొంచెం ఉడకాల్సి ఉండే. ఇంకా పన్నీర్ ఎంత ఉడికితే టేస్ట్ బాగుంటుంది. గట్టి కట్టుకున్నామంటే సగం సగం ఉడికినట్టే అర్థం. రొట్టెలు కూడా ప్రాపర్గా కాల్ చేసి ఉంటే బాగుంటుంది. ఇది హైదరాబాద్లో ఉన్న షవర్మా టేస్ట్. అండ్ దీని ప్రైస్ కూడా ఎక్కువనే. షవర్మా మాత్రం ఇద్దరు ఖచ్చితంగా కడుపు నిండా తినొచ్చు. మరీ ఆకలితో కడుపు నిండదు, కానీ ఇద్దరైతే అడ్జస్ట్ అవ్వచ్చు. దీని ప్రైస్ కూడా 200 పైనే.